ఎంతమంది పిల్లలు ఉన్నారు? 140. ఏంటి బ్రేక్ఫాస్ట్? ఇడ్లీనా? ఎన్ని? 3 ఇస్తారా? 4 ఇస్తారా? గంటేమో బాగా నీళ్ళు బాగా ఎక్కువైనాయి. బాగా నీళ్ళు ఉన్నాయండి. బాగా నీళ్ళు ఎక్కువైనాయండి. కాదమ్మా ఇవన్నీ బాగానే ఉంది కానీ కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి. చికెన్ ఎంత ఇస్తున్నారు? ఎన్ని గ్రామ్స్? 100. ఏ లెక్కచారము? ఏ కౌంటింగ్? ఏ బ్యాలెన్స్లో? ఏ జీవో? ఎట్లా రూల్ ఎట్లా ఫాలో అవుతున్నారు? 100 గ్రామ్స్ ఏ ఉందా మీ దగ్గర? ఎన్ని హాస్టల్స్ మీకు? ఒకటేనా? 2. ఎవరు ఏబిసి ఎవరు? మీరా? ఏందమ్మా వీళ్ళకేం జీవోస్ ఇవ్వరా? క్వాంటిటీస్ జీవో ఉంది మనకు. జిఓఎంఎస్ నెంబర్ 8 తెలుసమ్మా? ఏం తెలుసు? ఏం పని చేస్తున్నారమ్మా? ఏంది ఇది? ఇంకా మేము 4 ఏళ్ళ నుంచి ముత్తుకుంటా ఉంటే ఇంకా మీకు విషయాలు తెలియదు. జిఓఎంఎస్ నెంబర్ 8 ఫాలో అయ్యేది తెలియదు. ఆ క్వాంటిటీస్ తెలియదు. ఏం జీతాలు తీసుకొని ఏమన్నా? ఏందమ్మా ఏం జరుగుతుంది అసలు మీ జిల్లాలో? అసలు నాకు అర్థమే కావడంలే. జిఓఎంఎస్ నెంబర్ 8 అని ఒకటి ఉంది. అది 42 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో క్వాంటిటీస్ ఉంటాయి. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, గురుకుల పాఠశాల అన్నీ దాన్ని ఫాలో కావాలా? ఏం మేడం ఏం జరుగుతుంది అసలు? ఏంది ఇది ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు 2023లో ఇచ్చారు. ఎవరు మీ డీడీ గారు? ఎవరు అసలు? అసలు ఆమె ఏమి లేదా మీకు? ఏమన్నా కలుపు నెంబరు ఒకసారి. ఏంది అసలు? ఏ హాస్టల్కి పోయినా కానీ ఇది ప్రభుత్వం ఇచ్చిందయ్యా. ఇది మొత్తం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు ఈ ఆర్డర్ మీ దగ్గర ఉండాలా? ఏంది అసలు? ఏం తెలియదు. సింపుల్గా 100 గ్రామ్స్ అంటారు. రోజుకి ఎన్ని గ్రాములు బియ్యం ఇవ్వాలా? స్వామి ఏం చదివారు మీరు? బీఈడి కదా? చిన్న చిన్నవి కూడా తెలియకుంటే ఎట్లా? ఒక రోజుకు ఒక పిల్లవానికి ఎన్ని గ్రామ్స్ బియ్యం ఇవ్వాలి? ఎవరు చెప్పినారు? 200 గ్రామ్స్ ఎట్లా సరిపోతాయి? కొంచెం ఆలోచించవా? 200 గ్రాములు పొద్దున నైట్ భోజనము, పొద్దున ఇవన్నీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్నం వచ్చేటే ఏం లేవా? ఉంటుంది కదా కిచిడి. 400 సార్. మార్నింగ్ 200, ఈవినింగ్ 200 సార్. కిచిడి ఉన్నది. మీకు మీ రైస్ వస్తాయి కదా? ఏ క్యాలిక్యులేషన్లు వస్తున్నాయి మీకు? మరి 200 ఇస్తే ఆదివారం ఏం చేస్తావు? ఆదివారం మళ్ళీ అప్పుడేమో 500 సార్. అప్పుడు మారుతుందా మీకు రూలు? మీకు నేను చెప్పేది ఒకటండి, మీరు కొంచెం దయవుంచి అర్థం చేసుకోండి మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అనేది. మీరు చేసే నిర్లక్ష్యం వాళ్ళ కడుపులు. మీరు అర్థం చేసుకోండి. రూల్స్ పొజిషన్ ఏం తెలియకుంటే ఎట్లా? సెకండ్ సాటర్డే ఏం పెడతావు? అప్పుడు ఒక రూల్ మారుతుందా? పండుగ రోజులు, సెలవు రోజులు ఏం పెడతారు? అప్పుడు ఒక రూల్ మారుతుందా? లేదు కదండి. మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు తెలియదు, నాలెడ్జ్ లేదు. ఇది లేవు. ఈ 42 ఐటమ్స్ మీ దగ్గర లేవు. దట్స్ ఆల్. హలో సార్, నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. ఈ జిఓఎంఎస్ నెంబర్ 8 అనేది మీరు డిస్ట్రిక్ట్ అంతా ఫాలో కావట్లేదా? ఎవరికి ఏమి తెలియదు అసలు జిఓఎంఎస్ నెంబర్ 8 అనేది ఉంది అనేది కూడా తెలియదు వీళ్ళకు. సార్ హెచ్డబ్ల్యూనా అక్కడ వర్కర్స్ సార్? అమ్మా హెచ్డబ్ల్యూ వర్కర్లు ఇది కాదమ్మా. ఇక్కడ పనిచేసే వార్డెన్కు మీరు యాజ్ ఎ డీడీగా జిఓఎంఎస్ నెంబర్ 8 అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉందా లేదా? వాళ్ళ దగ్గర అసలు కాపీనే లేదు. వాళ్ళకి దాని గురించి క్వాంటిటీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ తెలియవు. ఏం మాట్లాడతారండి? యాజ్ ఎ డీడీగా మీరు ఇన్ని హాస్టల్లో చూస్తూ ఉన్నారు. ఏబిసిడబ్ల్యూకి తెలియదు, ఇక్కడ వార్డెన్స్కు తెలియదు. ఎట్లా అండి? ఏం జరుగుతూ ఉంది అసలు? ఏమండి ఎందుకండి మీకు అంత నిర్లక్ష్యము? నాకు అర్థం కావడం లేదు. మీతో మాట్లాడే ప్రతి మాట నేను మీ హెడ్స్తో రేపు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏమండి అది ఉందని తెలుసా అండి మీకన్నా దయవుంచి? ఉంటే ఏం లాభం అండి? అది పేపర్లకు పరిమితం అయితే ఎట్లా? పిల్లల ప్లేట్లలో ఉండాలండి అది జియో అనేది. ఎక్కడండి ఏమి అసలు? ఎన్ని గ్రాములు చికెన్ అంటే 100 గ్రాములు అంటారు. ఏ లెక్కచారం అంటే చెప్పలేరు. అదేమి 100 గ్రాములు అని ఏమైనా రాసి పెట్టినారా పురాణాలలో? ఏమన్నా ఒక సిస్టమ్ ఉందండి. 105 గ్రాములు ఇవ్వాలా, 45 గ్రాములు రోజుకు, 7 రోజులకు 315 గ్రాములు. 3 సార్లు ఇస్తే 105 గ్రాములు 105 గ్రాములు 105 గ్రాములు ఇవ్వాలా.
105 గ్రాములు అనేదన్న వాళ్ళ నోట్లోంచి రావాలి. 100 గ్రాములు అన్నారంటే ఏ లెక్కచారం అంటే అంతే, ప్రభుత్వం చెప్పింది ఇస్తాను. ఏంది ఎట్లా చెప్పండి? ఇవన్నీ శ్రీధర్ గల్పు. ఇది మీకు ఇచ్చే పర్ క్యాపిటా అండి, పర్ క్యాపిటా 500 గ్రామ్స్ రైస్. మీకు రైస్ వస్తున్నాయి కదా, ఏ క్యాలిక్యులేషన్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని వస్తూ ఉన్నాయి, ఎన్ని బ్యాగులు వస్తూ ఉన్నాయి, ఏ లెక్కాచారం ప్రకారం వస్తూ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి దయవుంచి. ఇవన్నీ మీకు ఇచ్చే పర్ క్యాపిటా. 1 గ్రామ్ దాల్ రోజుకి 20 గ్రాములు, 7 రోజులకి ఎన్ని వస్తాయి? ఒక వారం పర్ క్యాపిటా తీసుకుంటే 140 గ్రాములు. 140 గ్రాములు మీరు ఎన్నిసార్లు వాడతారో చూడండి, దానికి ఆ 140 గ్రాములు వాడాలి. ఆయిల్ 15 గ్రాములు రోజుకు, ఆ 15 గ్రాములు అంటే 105 గ్రాములు వారానికి. 105 గ్రాములు ఆ 7 రోజుల్లో వాడాలి. ఇది సిస్టమ్ అండి. రోజుకు 45 గ్రాములు చికెన్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ శ్రీధర్ గారు. అంటే నేను అనకాపల్లి డిస్టిక్లో ఉన్నాను, ఇక్కడ టౌన్లో ఉన్నాను. వీళ్ళకు GOMS నెంబర్ 8 తెలియదు, ఆ వార్డెన్లో కానీ ఏబిసిడబ్ల్యూకి కానీ అసలు ఆ పేపరే లేదు వాళ్ళ కాడ. ఎట్లా ఫాలో అయ్యేది తెలియదు, ఏమేమి చూసుకోవాలో తెలియదు, ఏం తెలియదండి. జీతాలు తీసుకుంటా ఉన్నారు, నమ్మకంగా పెడతా ఉన్నారు గుడ్డిగా, అంతే, ఏం లేదు ఇక్కడ. మెనూ చార్ట్ డిస్ప్లే చేశారా సార్? మెనూ ఉంది, ఈ క్వాంటిటీస్ అనేది లేదు కదా అదే వాళ్ళ దగ్గర. అట్లీస్ట్ వాళ్ళ డిస్ప్లే కాకుండా కానీ క్వాంటిటీస్ అనేది అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మేము వచ్చి అడిగినప్పుడు దేన్ని ఫాలో అవుతా ఉన్నారు ఏంటంటే చెప్పాలి కదండి. జీవో నంబర్ 8, 9 వాళ్ళ దగ్గర ఉండాలి. ఏం లేవండి, ఎవరు వాళ్ళకి తెలియదు, మేము ఇచ్చిపోతా ఉన్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ. అది మా పరిస్థితి. ఏమి మీ డీడీ గారితో మాట్లాడండి, ఎవరు ఆమె శ్రీదేవి ఎవరు ఆమెతో మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడాను. లేదు సార్ ఫాలో అవుతాం సార్ అంట. ఏంది ఇప్పుడు నేను వస్తే ఫాలో అయ్యేది? ఇన్నేళ్ళ నుంచి ఫాలో కాకుండా 2023లో GOMS నెంబర్ ఫిబ్రవరిలో ఇచ్చారు. ఇంతవరకు అది కొంచెం చూడండి, అన్ని డిస్టిక్లో కొంచెం చూడండి. ఇదిగో ఇది మీకే, ఇది మేడం కూడా ఒకటి నాయన. కొంచెం పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతా ఉన్నారు. అదేదో సినిమాలో ఇంకి పిల్లర్ తీసుకొని అల్లు రామలింగ ఒక్కొక్క డ్రాప్ వేస్తాడు నీళ్ళ గ్లాసులలో. అట్లా చేయకండి స్వామి, కొంచెం దయ ఉంచి బాగా పెట్టండి. 1400 రూపాయలు ఇస్తూ ఉంది ప్రభుత్వం, మిడ్ డే మీల్స్ లేదు, మధ్యాహ్నం డబ్బులు లేవు, మా భోజనాలు లేవు. గురుకుల పాఠశాలలో 1400 ఇస్తారండి మేడం. గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులు కానీ, జ్యోతిబా పూలే కానీ, ఆశ్రమ పాఠశాలల్లో కానీ 1400 ఇచ్చేది. వాళ్ళు 3 పూట్ల అన్నం పెడతా ఉన్నారు, మనం 2 పూట్ల అన్నం పెడతా ఉన్నాం అదే డబ్బులతో. మరి ఎందుకు మనము మధ్యాహ్నం అన్నం అనేది లేదు మనకు? మరి అటువంటిప్పుడు ఎందుకు సఫిషియెంట్గా పెట్టలేమండి 1400తో? పాలల్లో నీళ్ళు విపరీతంగా వస్తూ ఉన్నారు, పిల్లలు అదే కంప్లైంట్లు, పాలు వాటర్ ఎక్కువ, అంతా పాలలో నీళ్లు కలుపుతున్నారు బాగా. చూడండి పిల్లలతో రాపిచ్చినట్టు ఇవన్నీ. చూడండి వార్డెన్ గారు, మాకు పాలలో నీళ్ళు వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా మీకు ఇన్ఛార్జ్? నాకు అలా నుంచి ఇచ్చారు సార్. అంటే 4 మందికి 2 ఉన్నాయి సార్ ఏబీసీలు. ఆ సార్ ఏమో 2, నాకు 2 ఇచ్చారు సార్. మొన్నటి వరకు అనకాపల్లి అనుకుంటే వచ్చిన వెంటనే మళ్ళీ నాకు ఇన్ఛార్జ్ ఇస్తారు సార్. చూడండి ఫాలోఅప్ చేయండి, ఇవి కొంచెం రెక్టిఫై చేయండి అమ్మా. చూడండి అమ్మా, అర్థం చేసుకోండి. మీకు తెలియదు ఏముంది, మీరు ఇంకేమన్నా పైదాకా డబ్బులు ఇవ్వాలన్నా లంచాలు మాకు తెలియదు, మాకు అనవసరం. మాకు పిల్లలకు వాళ్ళ కడుపులు కొట్టకుండా మెనూ ప్రకారం జాగ్రత్తగా వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మీకుంది. అది మీరు అర్థం చేసుకోండి. అవన్నీ మీరు జాగ్రత్తగా చేయండి. ఎగ్స్ డైలీ ఇస్తున్నారా 6 రోజులు? ఎక్సెప్ట్ శనివారం 6 రోజులు ఇస్తున్నారా? మీరు చికెన్ ఉండే రోజు మార్నింగ్ ఇవ్వండి ఎగ్. చికెన్ ఉండే రోజు మంగళవారం శుక్రవారం మార్నింగ్ ఇవ్వండి. సండే రోజు ఈవినింగ్ ఇవ్వండి. సండే రోజు ఈవినింగ్ ఇవ్వండి. మామూలు రెగ్యులర్ ఈవినింగ్ ఇస్తారు కదా, ట్యూస్డే అండ్ ఫ్రైడే మార్నింగ్ ఇవ్వండి బ్రేక్ఫాస్ట్లో. ఈవినింగ్ వద్దు, మార్నింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఈవినింగ్ చికెన్ ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్నూన్ ఆడ తింటారు స్కూల్లో. బాగుందా మీకు ఇక్కడ? సంతోషమైన ఇక్కడ ఉండడం? మీకేమన్నా టిఫిన్స్ ఒకటి మారుస్తా, ఏదైనా మార్చాలా? అన్నీ బాగున్నాయా? చెప్పండి ఓపెన్గా, మారుస్తా, మీకు మంచి అవకాశం. పులిహోర బాగాలేదా? ఉప్మా బాగుందా? పులిహోర ఎప్పుడు? పులిహోర సోమవారం. పులిహోర బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే. పులిహోర బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఆ రోజు ఎగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఆ ఎగ్ను మీరు పొరటు చేసి మంచిగా ఆనియన్స్ వేసి పొరటు చేసి మీరు అదే రైస్ను తెల్ల రైస్ కలిపి దాంట్లో కలిపేసి పెట్టండి. ఓకేనా? ఎగ్ రైస్ పెడతాం ఆ రోజు, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి. మీకు ఇంత మంచి హాస్టలు, ప్రభుత్వం ఇంత మంచిగా కొంచెం క్లీన్ చేపియండి. అక్కడ చుట్టుపక్కల అంతా క్లీన్ చేపియండి. బాగా నీట్గా చేసేసారంటే వాళ్ళే కదా ఆడుకునేది, ఉండేది, చదువుకునేది అన్నీ కూడా. బాగుంది, పర్లేదు. ఆడికి రెనోవేషన్ చేశారు, బాగుంది, సంతోషం. గుడ్ గుడ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. రైట్. ఓకే అమ్మా, చూడండి అమ్మా, మీరు అన్నీ ఉంటే లాభం లేదమ్మా. ఉంటేనో దానికి లాభం లే, వాళ్ళ పల్లెల్లో పడితే లాభం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పల్లెల్లో పడాల పోయి, అప్పుడే దానికి వాల్యూ.